చలికాలంలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం అల్లంతో కషాయం, సూప్, టీ చేసుకుని చలికాలంలో పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం అల్లంతో కషాయం, సూప్, టీ చేసుకుని తీసుకోవడం మంచిది. అల్లం శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అల్లం నీళ్లు కూడా ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. ఇది నొప్పి నుండి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది. కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. గ్యాస్, అజీర్ణం వంటి కడుపు సంబంధిత సమస్యలతో పోరాడుతుంటే అల్లం మీకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అల్లం మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శీతాకాలంలో మన రోగ నిరోధక శక్తి తరచుగా బలహీనపడుతుంది. శక్తిని బలోపేతం చేయడంలో అల్లం అమృతం కంటే తక్కువ కాదు. యాంటీవైరల్, యాంటీ ఫంగల్ వంటి గుణాలు అల్లంలో పుష్కలంగా ఉన్నాయి. శీతాకాలంలో ప్రతిరోజు అల్లం తినాలి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఇది ప్రయోజనకరం. అల్లం తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, దగ్గు, కఫం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనికోసం మీరు అల్లం టీ తాగొచ్చు. అల్లం రసంను నిత్యం సేవిస్తే రక్త సరఫరా మెరుగుపడుతుంది. రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ అటాకులు రాకుండా ఉంటాయి. ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పు, వాపులను తగ్గించడంలో అల్లం సమర్థవంతంగా పనిచేస్తుంది. వైద్య నిపుణులు రోజు అల్లం తగిన మోతాదులో తీసుకుంటే నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం పొందొచ్చని చెప్తున్నారు.